ఎన్ని సంపదలున్నా తృప్తిగా జీవించట్లు లేదు. ఉన్నవాడు ఇంకా కావాలని, లేనివాడు డబ్బు కావాలని, ఉన్నవాడు ఎక్కువ ఎక్కువ. ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నవాడు 10 కోట్లు కావాలంటున్నాడు. 10 కోట్లు ఉన్నవాడు 100 కోట్లు కావాలని, ఇలా ఎప్పుడూ కూడా జీవితం అంతా అసంతృప్తితోనే ఉంటున్నారు. అయితే ఈ అసంతృప్తికి కారణం ఏంటి అంటే, మహాత్ములు ఏమన్నారు అంటే, సుఖభోగాలు కోరుకోవడం కూడా ఒక రోగమే. ఎన్నో రోగాలు మన శరీరంలో ఉన్నాయి. ఆ రోగాల వల్ల మందు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ సుఖం కావాలి, భోగాలు కావాలి అని ఆలోచన వస్తే అది ఒక పెద్ద రోగం కింద మారిపోతుంది అని. దీనికంట ఇక తృప్తి అనేదే ఉంటదట. డబ్బు విషయం వచ్చేటప్పుడు చూస్తే ఇక చాలు అనే మానవుడు ఎక్కడ ఉండడట. ఎందుకు ఉండడం అంటే, ఇది మనసుకు వచ్చిన రోగం. అందుకే సుఖభోగాలు కూడా ఒక రోగం అని భావిస్తే ఆ రోగం తగ్గించుకోవడానికి ముందు జ్ఞాని ప్రయత్నిస్తాడు. అందుకే జ్ఞానులు భోగాల మీద ఆశ వదిలి ఆత్మ మీద ఆశను పెంచుకుంటారు. ఎందుకంటే గురువు దగ్గర తెలుసుకుంటారు భోగం ఒక రోగమని. ఆ రోగం కనుక మనస్సుకి వస్తే అది తగ్గదని. అనుభవించే కొద్ది ఇంకా 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 మనిషిని దహిస్తూ ఉంటాయి, నీరసపరుస్తాయి, ఒక్కొక్కసారి సర్వనాశనం చేస్తాయి. ఈ భోగాలన్నీ కూడా మనిషిని ఒక బానిస కింద మారుస్తాయి. చూడండి, నిరంతరము డబ్బు కోసం తపన పడిన వాడికి సరి అయిన తిండి తినలేడు, సరి అయిన నిద్ర ఉండదు, సరిగ్గా సుఖపడలేడు. చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే ఈ సుఖాలు ఆ సుఖాలు ఇవన్నీ కొనుక్కోవచ్చు అని. సుఖాలు ఎన్ని కొనుక్కోవచ్చు, కానీ నీకు సంతృప్తి అనేది ఉన్న సంతృప్తి కూడా పోతుంది. ఎప్పుడైతే భోగాల మీద మనం ఆశ పెంచుకున్నామో, ఆసక్తిని పెంచుకున్నామో, ఇంకా అక్కడి నుంచి మన పతనం ప్రారంభమవుతుంది. తృప్తి లేని జీవితం అయిపోతుంది. ఆ డబ్బుకి మనని బానిసం చేస్తుంది. మనిషికి మనసుకి బానిస. ఒక మనిషి మనసు చెప్పినట్టే చేస్తాడు.